చక్కగా బటర్ రిలీజ్ అవుతుంది. హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భానుస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సండే రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా డే ఎలా గడిచింది, నేను ఏ రెసిపీస్ ప్రిపేర్ చేసుకున్నాను, అలాగే మా ఫ్యామిలీలో ఒక హల్దీ ఫంక్షన్ కూడా మేము అటెండ్ అయ్యాము. ఆ వీడియోస్ క్లిప్స్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. చాలా బాగుంటుందండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్తో చికెన్ తందూరి ఈజీగా ఎలా చేసుకోవాలి ఇంట్లోనే అనేది కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోలో ఒక డివోషనల్ పొడుపు కథ కూడా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా మన వీడియోని షేర్ చేయండి. నాకైతే మార్నింగ్ సండే స్వీట్ తినాలనిపిస్తుంది, ఎందుకో కానీ స్వీట్ తినాలనిపిస్తుంది కదా అని ఇంకా ఒక బాండి పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆవు నెయ్యినైతే వేసేసి కాస్త జీడిపప్పునైతే ఫ్రై చేశాను అనమాట. జీడిపప్పు కాస్త ఫ్రై అయిన తర్వాత బ్లాక్ రైసిన్స్ ఉంటాయి కదండి, కిస్మిస్, వాటిని అయితే వేసి ఇలా కాస్త ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకుంటున్నాను. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే నెయ్యిలోకి మనం ఒక కప్పు 1/2 కిలో రవ్వ అయితే వేసుకుంటున్నాను, సూజీ రవ్వని. ఈ రవ్వని మనం నెయ్యిలోనే ఫ్రై చేసుకుంటే మనకి మంచి అరోమాతో పాటు స్వీట్కి మంచి టేస్ట్ వస్తుంది. నోట్లో వేసుకుంటే వెన్న ముద్దలా కరిగిపోతుంది అనమాట, అంత బాగుంటుంది. మనం ఇది ప్రిపేర్ చేస్తూ పొడుపు కథనైతే మీతో షేర్ చేసుకుంటాను. లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి ఇద్దరు అక్క చెల్లెళ్ళు అనమాట. బ్రహ్మదేవుడికి వీళ్ళిద్దరూ చెల్లెళ్ళు. ఒకరోజు బ్రహ్మదేవుడు వీళ్ళిద్దరిని కూడా తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తారు. అయితే భోజనానికి వచ్చిన ఇద్దరు అక్క చెల్లెళ్ళు తను భోజనం చేసిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. ఆ సమయంలో లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి ఇద్దరూ కూడా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ మన ఇద్దరిలో ఎవరు అందగత్తే అని చెప్పేసి ఒకరొకరు అనుకుంటూ ఉంటారనమాట. అన్నయ్యని అడుగుదాం అని చెప్పేసి బ్రహ్మదేవుడిని అడుగుతారనమాట, మా ఇద్దరిలో అందగత్తె ఎవరు అని. బ్రహ్మదేవుడు చాలా ఆలోచిస్తాడనమాట. లక్ష్మీదేవి అందంగా ఉందంటే జ్యేష్ఠాదేవికి కోపం వస్తుంది, తను ఇల్లు వదిలి వెళ్ళదు. జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత అంటారు కదండి, తను ఇల్లు వదిలి వెళ్ళదు అని. అలాగే జ్యేష్ఠాదేవి అందంగా ఉందంటే లక్ష్మికి కోపం వచ్చి లక్ష్మి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి అధికంగా ఇబ్బంది పాలవుతామని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారనమాట బ్రహ్మదేవుడు. ఇలా ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది, ఏం చెప్తారు ఆన్సర్ అనేది మీకు ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఈ ఆన్సర్ని నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇలాంటి పొడుపు కథలు మీకు నచ్చాయి అనిపిస్తే మాత్రం నేను కంటిన్యూ చేస్తానండి. రవ్వ వాటర్లో బాగా ఉడికిన తర్వాత మనం 1 కప్పు రవ్వకి 1.5 కప్పు పంచదార వేసుకుంటే మనకి బాగుంటుందన్నమాట స్వీటు. తక్కువ తింటారు అనుకుంటే 1 కప్పుకి 1 కప్పు పంచదార వేసుకుంటే బాగుంటుందండి, సరిపోతుంది. వేసి బాగా మగ్గ పెట్టుకోవాలన్నమాట, మూత పెట్టేసి. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలోకి రావాలన్నమాట. దీనిని మనం వాటర్ ప్లేస్లో పాలు పోసి కూడా చేసుకోవచ్చండి. పాలు పోసుకుంటే మనకి ఇంకాస్త టేస్ట్ మారుతుంది, చాలా బాగుంటుంది అన్నమాట. మంచి స్మెల్తో భలే ఉంటుంది. ఇంకా చివరగా ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 3 టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. కాస్త నెయ్యి ఎక్కువగానే పడుతుందండి. నెయ్యి ఎక్కువ వేసుకున్నా కూడా మనకి స్వీట్ అనేది మంచి ఫ్లేవర్తో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఇదే స్వీట్ని నేను పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా కూడా పెడదాం అనుకుంటున్నాను కాబట్టి కాస్త హెల్దీగా నెయ్యి వేసి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ప్రిపేర్ చేశానండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా కూడా ఇదే పెట్టేస్తాను. నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా చాలా బాగుంటుంది. మనకి ఈ స్ట్రక్చర్లో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.
ఈ రవ్వ కేసరి అనేది మనకి ప్రసాదం ఈజీగా ఏది ప్రిపేర్ చేయాలనుకున్నా ఇది ప్రిపేర్ చేసుకోవడానికి బాగుంటుంది. సింపుల్గా తేలిగ్గా అయిపోతుందన్నమాట. నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా జ్యూసీగా చాలా బాగుంది. ఇంకా తర్వాత అయితే ఇంకా సండే కదా, మార్కెట్ నుంచి అల్లం రాగానే శుభ్రంగా అల్లంని కడిగేసి పైన స్కిన్ అంతా తీసేసి చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను చెప్పిన ఏ కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప్రిపేర్ చేసిన ఏ డిష్ అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. అలా రావాలి అంటే మనం ఎప్పుడు కూడా అల్లాన్ని 60% అల్లం తీసుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్లో 60% అల్లం తీసుకోవాలి. అలాగే 40% వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలన్నమాట. చాలామంది ఈక్వల్గా తీసుకుంటారు. అలా తీసుకునే కంటే 60-40% తీసుకొని ఒకసారి ట్రై చేయండి. డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. మిక్సీ మూత పెట్టేసి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్లో బ్లెండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి నేను ఒక అర టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేటప్పుడు అవసరం లేదు, కాకపోతే కాస్త ఫుడ్ అని చెప్పేసి యాంటీ బ్యాక్టీరియల్గా ఉంటుందని చెప్పేసి నేను పసుపు అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక ఇలా గ్లాస్ జార్లో అయితే వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఒక 1 month 2 months వరకు బాగానే ఉంటుందండి. స్టోర్ చేసుకోవచ్చు. ఇలా బయటే స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఆయిల్ వేసుకోవాలి. అలాగే కల్లుప్పు వేసుకోవాలి. ఆయిల్, కల్లుప్పు, పసుపు ఈ 3 కూడా మిక్స్ చేసి మనం ఇలా బయట స్టోర్ చేసుకున్నా కూడా మనకి 1 or 2 months చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చండి. ఇంకా నెక్స్ట్ మా వారు చికెన్ అయితే తీసుకొచ్చారు. చికెన్తో తందూరి ప్రిపేర్ చేయమన్నారండి. తందూరి గురించి అయితే ఇలా చికెన్ ఫుల్ లెగ్స్ని 2, అలాగే నార్మల్ లెగ్ పీసెస్ని 2 అయితే తీసుకొచ్చారు. మనం చికెన్ తందూరి అనేది 1 టేబుల్ స్పూన్ ఆయిల్తోనే ఇంట్లోనే మనకి బొగ్గుతో పని లేకుండా ఆ తందూరి ఫ్లేవర్ వచ్చే విధంగా చక్కగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను, చూపిస్తాను. మనం చికెన్ తందూరి ఏ రెసిపీ అయినా, చికెన్ రెసిపీస్ ఎంత నీట్గా చేసినా, ఎంత టేస్టీగా చేసినా ప్రయోజనం ఉండదండి కొన్నింటికి. ఎందుకంటే చికెన్ నుంచి నీచు వాసన వచ్చిందంటే మాత్రం ఇష్టంగా తినరనమాట. ఎవరైనా వంకలు చూపిస్తారు. అలా చూపించకుండా ఉండడానికి నిమ్మరసం అలాగే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి ఈ చికెన్ పీసెస్ మొత్తానికి కూడా బాగా పట్టించాలండి. ఒక 5 నిమిషాలు టైం తీసుకున్నా పర్వాలేదు, బాగా పట్టించుకోవాలి. ఓ 10 నిమిషాలు పక్కన రెస్ట్ ఇచ్చేయాలండి. 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 సార్లు మంచినీళ్ళు పోసి శుభ్రంగా కడిగేసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది చికెన్. ఈ చికెన్లోకి ఇప్పుడు మనం తందూరి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దాని గురించి ఒక బౌల్ తీసుకొని, నాకు 650 grams అలా వెయిట్ పడిందండి ఆ చికెన్కి. దానికి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే నేను ఒక 2 టీ స్పూన్స్ వరకు కారంని వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, గరం మసాలా నేనైతే వేసుకుంటున్నాను. తందూరి మసాలా మీకు ఉన్నట్లయితే దగ్గరలో తందూరి మసాలా వేయండి, చాలా బాగుంటుంది. నిమ్మరసం వేసుకుంటే మనకి ఈ మసాలా అనేది జారిపోతుంది, చికెన్కి పట్టించడానికి బాగుండదు. కాబట్టి పులుపుని బ్యాలెన్స్ చేయడానికి నేను 1/2 టీ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ని వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడే మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నది అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఫ్రెష్ గడ్డ పెరుగునైతే నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. పెరుగులో కాస్త వాటర్ ఉంది అనుకుంటే మాత్రం ఒక కాటన్ క్లాత్లో వేసి పెరుగులో వాటర్ అంతా డ్రై చేసిన తర్వాత ఆ చిక్కటి పెరుగునైతే వేసుకోవాలండి. వాటరీగా ఉంటే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా మిక్స్ అనేది లూజ్గా అయిపోతుంది.
చక్కగా మసాలా అంతా కూడా ఉండలేమీ లేకుండా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలుపుకుంటే మనకి మసాలా స్పైసెస్ అన్నీ కూడా బాగా కలుస్తాయి. మనకి మంచిగా మసాలా అనేది ప్రిపేర్ అవుతుంది. కస్తూరి మేతి ఉంటే వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నా దగ్గర లేదు ఈరోజు, అందుకే నేను వేసుకోలేదు. కస్తూరి మేతి వేసుకుంటే క్రష్ చేసి బాగా చాలా బాగుంటుంది. ఇలా మసాలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ఫుల్ లెగ్స్ని అయితే తీసేసి ఘాట్లు పెట్టించుకున్న ఆ ఘాట్లలో కూడా ఆ మసాలా అనేది బాగా కుక్కుతూ మసాజ్ చేస్తూ పట్టించాలన్నమాట. మసాలాని ఇలా పట్టించడం వల్ల మనకి మసాలా ఈ టేస్ట్ అనేది కూడా లోపల వరకు వెళ్ళి మనకి కుక్ అయిన తర్వాత మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఈ తందూరికి చివరి వరకు కూడా మసాలా అనేది బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. చక్కగా చికెన్ పీసెస్ మొత్తానికి కూడా మసాలాను అయితే పట్టించేసుకున్నాను. ఇలా పట్టించేసుకున్న ఈ పీసెస్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో అయితే 1 అవర్ ఖచ్చితంగా పెట్టుకుంటే బాగుంటుంది. నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే 2 అవర్స్ పెట్టుకోవాలి. 2 అవర్స్ పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుందండి. 2 అవర్స్ వరకు రెస్ట్ ఇచ్చేస్తే మంచిది. 2 అవర్స్ తర్వాత ఇలా మందంగా ఉండి అడుగు మందంగా ఉండి వెడల్పుగా ఉండే కడాయిని అయితే పెట్టేసుకుంటే మనకి కుక్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. నా దగ్గర కాస్త చిన్నదే ఉంది, మీ దగ్గర వెడల్పుగా ఉండేది పెట్టేసుకుంటే మరి అన్నింటినీ కూడా ఒకేసారి మనం ఫ్రై చేసుకోవచ్చు అనమాట. నాకు ఓన్లీ 2 పీసెసే పడుతున్నాయి ఇందులో. ఇలా మనం ప్రిపేర్ పెట్టేసుకున్న చికెన్ అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని సన్నని మంట మీదే కుక్ చేయాలండి, హైలో పెట్టకూడదు, అలానే మీడియంలో కూడా పెట్టుకోకూడదు. సన్నని మంట మీద నిదానంగా కుక్ చేసుకుంటేనే మనకి చికెన్ లోపల వరకు కూడా కుక్ అవుతుంది. మనం ఇలా ఉడుకుతున్నప్పుడు 5 నిమిషాలకు ఒకసారి అన్ని వైపులకి తిప్పుతూ కుక్ ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మనం అస్సలు పైన మూత అనేది పెట్టుకోకూడదు. మూత పెట్టుకుంటే వాటర్ రిలీజ్ అవుతుంది. వాటర్ రిలీజ్ అయితే మనకి తందూరికి బాగుండదు. కాబట్టి మనం మూత పెట్టుకోకుండానే ఒక 15 మినిట్స్ అన్ని వైపులు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఆయిల్ రిలీజ్ అవుతుంది మనకి నిదానంగా. ఆ టైంలో 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని ఇలా వేసుకోవాలి. మనం బటర్ వేసుకున్న తర్వాత పైన క్యాప్ పెట్టేసుకొని ఆ బటర్లో ఫ్రై అయితే మనకి మంచి తందూరి ఫ్లేవర్ అనేది వస్తుంది. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఓ 5 నిమిషాల తర్వాత మూత తీస్తూ ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. చేస్తూ మూత పెట్టుకొని ఫ్రై చేయాలి. అది ఫ్రై అయ్యేలోగా ఇంకో వైపు నుంచి మనకి ఇది తందూరి ఫ్లేవర్ రావడం గురించి మన దగ్గర బొగ్గు ఉంటే ఓకేనండి. అందరి దగ్గర బొగ్గు అనేది కోల్ అవైలబుల్గా ఉండదు. కాబట్టి నేనైతే ఎండు కొబ్బరి చెక్కలు ఉంటాయి కదండి, వాటినైతే ఇలా స్టవ్ పైన పెట్టేసి కాల్చుకుంటున్నాను. వీటినే ఇంకా బొగ్గులా తయారు చేసుకోవాలన్నమాట. మనం పొగ్గులా యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. బొగ్గుంటే బొగ్గుని కూడా సేమ్ మనం ఇదే విధంగా స్టవ్ మీద పెట్టేసి నిప్పులా చేసుకోవచ్చు అన్నమాట. మూత తీసి ఒక చిన్ని ఇలాంటి గిన్నెను అయితే పెట్టేసుకోవాలి. మధ్యలో పెట్టేసుకొని ఆ గిన్నెలోకి మనం కాల్చి పెట్టుకున్న ఆ కొబ్బరి ముక్కల్ని వేసి ఒక చిన్ని టీ స్పూన్ వరకు బటర్ని వేసి మూత పెట్టేసుకోవాలి. ఆ స్మోక్ వస్తుంది చూసారా, ఆ స్మోక్ అన్నమాట మనకి తందూరికి మంచి ఫ్లేవర్ని తెచ్చిపెడుతుంది. ఆ స్మోక్ని పట్టనివ్వాలన్నమాట. ఒక 5 నిమిషాల పాటు బాగా పడితే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఓ 5 నిమిషాల తర్వాత మూత తీసి వాటిని ఒక సన్నని మంట మీద ఇంకో బర్నర్ మీద మనం ఇలా పుచ్చుకొని ఆ తందూరి ఫ్లేవర్ రావడం గురించి
ఇలా అన్ని వైపులకి కూడా తిప్పుతూ కాల్చుకోవాలి. ఇలా తిప్పుతూ కాల్చుకుంటే మనకి తందూరి చికెన్ అనేది రెడీ అయిపోతుందండి. చూసారా చూడటానికి ఎంత యమ్మీ యమ్మీగా ఉందో, ఎంత టేస్టీగా ఉందో. చాలా బాగుంటుందండి. బటర్ వేసుకున్నాం కాబట్టి, అలాగే మనం ఫాలో అయిన ఈ 2 టిప్స్తో మనకి పర్ఫెక్ట్ తందూరి చికెన్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా గ్రిల్ ఉంటే మాత్రం మనకి ఇలా పుల్కాలు కాల్చుకునే స్టాండ్ ఉంటే మాత్రం దానిపైన పెట్టి కాల్చుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా లేదు అనుకుంటే నేను ఫస్ట్ చూపించినట్టు అలా స్టవ్ పైనే కాల్చుకోవచ్చండి. ఇలా పుల్కా స్టాండ్ పైన అయితే మాత్రం మనకి పర్ఫెక్ట్గా బాగుంటుందన్నమాట. ఎక్కువ మనకి శ్రమ లేకుండా ఈజీగా తందూరి చికెన్ అనేది తయారైపోతుంది. మొత్తం అన్ని పీసెస్ని కూడా ఇలాగే కుక్ చేసుకున్నాను, నేను కాల్చుకున్నాను. ఇంకా మిగిలినవి కూడా అలా వేసేసుకుంటున్నానండి. దీనిలోకి గ్రీన్ చట్నీ అయితే చాలా బాగుంటుంది. ప్రిపేర్ చేస్తానంటే మా వారు పిల్లలు వద్దన్నారు. ఇంకా అందుకని చెప్పేసి నేను ప్రిపేర్ చేయలేదు. పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, అలాగే ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ధనియాల పొడి అన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే, కాస్త పెరుగు వేసుకొని మనకి గ్రీన్ చట్నీ అనేది దీంతో సర్వ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఈవినింగ్ అయితే మా వదిన వాళ్ళ పాపది హల్దీ ఫంక్షన్కి అయితే వెళ్ళామండి. అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాము. కాస్త లేట్గా అయితే స్టార్ట్ చేశారు. ఇది వింటర్ సీజన్ కాబట్టి అందరినీ వాటర్లో తడిపేశారు. బాగా చలేసేస్తుంది అనమాట. ఇంకా ఫన్నీగా బాగా ఎంజాయ్ చేసామండి. అందరం వాటర్ పోసుకుంటూ, వచ్చిన డాన్సులు చేసుకుంటూ ఇలా బాగా అయితే ఎంజాయ్ చేసేసాం అనమాట. రిలేటివ్స్ అందరూ ఒక దగ్గర కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.